ఈరోజు ఇందిరాగాంధీ 108వ జయంతి సందర్భంగా మరి మన దేశ ప్రధానిగా చేసిన ఎన్నో బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు అందించిన మన అమ్మ ఇందిరమ్మ గారి జయంతి సందర్భంగా ఇప్పుడే పూలమాలలు వేసుకోవడం జరిగింది. మరి ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువనే. మరి ఈరోజు బడుగు బలహీన వర్గాలు పేదరికం నుంచి విముక్తి చెందాలని ఆ రోజు మరి నిరుపేదలకు కానీ బడుగు బలహీన వర్గాలకు ఇల్లు లేని వారికి ఇల్లు, మరి భూమి లేని వారికి భూములు పంచిన ఘనత ఇందిరాగాంధీది. ముఖ్యంగా బండి ఎడ్లు కార్యక్రమాన్ని తీసుకొచ్చింది కూడా మన ఇందిరమ్మ. మరి ఆ ఇందిరమ్మ తల్లి చేసిన అప్పటి కార్యక్రమాలే మరి ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీకి గుర్తుండిపోయేలా చేసిన ఘనత మన ఇందిరమ్మది. ఈరోజు బడుగు బలహీన వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీకి అండదండలుగా ఉంటున్నారంటే ఆ రోజు చేసిన కార్యక్రమాలే ఇప్పటికి కూడా మరి కాంగ్రెస్ పార్టీకి మరి వెన్నుదన్నుగా ఉంటున్నాయని నేను తెలియజేస్తున్నాను. మరి అదే ప్రకారం మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కూడా మరి ఇందిరమ్మ పాటలో నడుస్తూ మరి పేద బడుగు బలైన వర్గాలకు సేవలు చేసిండు. మరి అలాగే మరి రేవంత్ రెడ్డి గారు కూడా మరి గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను మొత్తం నెరవేరుస్తూ మరి ఎల్లప్పుడూ మరి పేద ప్రజల సంక్షేమ కొరకు మరి పాటుపడే మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు కూడా మరి ఇందిరమ్మ పాటలు నడుస్తూ రాజశేఖర రెడ్డి గారి పాటలు నడుస్తూ మరి కాంగ్రెస్ పార్టీకి మరి అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఘనత మన రేవంత్ రెడ్డి గారిది. మరి రేపు రాబో కాలంలో కూడా మరి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మరి బలోపేతం చేయడానికి మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మరి కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్.